అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం పోలవరం ముంపు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కొనసాగుతుంది. దండంగి చినరమణయ్యపేట గ్రామాల్లో పులి మరో పశువుపై దాడి చేసి హతమార్చడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. చినరమణయ్యపేట పరిసరాల్లోనే పులి మకాం వేసినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. పులి ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చూస్తే ఇది లింగవరం దేవీపట్నం మీదుగా వెళ్లి అక్కడి నుండి గోదావరి నదిని దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పులి దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తుండటంతో దాని కదలికలను గుర్తించడం అటవీ సిబ్బందికి కష్టతరంగా మారింది. దీనికి తోడు పోలవరం ముంపు గ్రామాల్లోకి గోదావరి వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాలు అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, హలో ప్రతాప్. షాజ్ని, పోలవరం ముంపు గ్రామాలలో పెద్ద పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ముంపు గ్రామాలైన దండంగి చిన్నరమణయ్యపేటలో పులి మరో పశువుపై దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిన్నటి నుండి పులి చిన్నరమణయ్యపేట గ్రామంలో మకాం వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పులి అడుగుజాడలను బట్టి దాని ప్రయాణ మార్గాన్ని అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పులి ఎక్కడ నుండి లింగవరం దేవీపట్నం మీదుగా ప్రయాణించి అక్కడి నుండి గోదావరి నదిని దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాలిని, అయితే ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు రంగంలో దిగినప్పటికీ అధికారులు కొన్ని అడ్డంకులను అయితే ఎదుర్కొంటున్నారు. పులి దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఉండడంతో దాని కదలికలను నిరంతరం గమనించడం అధికారులకు చాలా కష్టతరంగా మారుతుంది. శాలిని, అయితే ఈ పోలవరం ముంపు గ్రామాల్లో గోదావరి నీరు వచ్చి చేరడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అటవీ శాఖ సిబ్బంది స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శాలిని, అలాగే ప్రతాప్, మీరన్నట్టు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మరి ఆల్టర్నేటివ్ గా పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అయితే ఇప్పటికే GPS కాలర్ ఉన్న ఈ పులిని బంధించేందుకు అక్కడ డ్రోన్ కెమెరాలను, అదే విధంగా రెస్క్యూ టీములను, అలాగే హనుమాన్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. అయితే ఇది ముంపు ప్రాంతం కావడంతో గోదావరి వచ్చి చేరడంతో ఈ పులిని బంధించేందుకు కొన్ని చోట్ల ఇప్పటికే బోరులను ఏర్పాటు చేశారు. అయితే వీరు అనుకున్నట్లుగా పులి ఇటువైపు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. శాలిని, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.